అతమా గొంగూర చూస్తుంటే నోరు ఊరిపోతుంది అతమా గమని రాతమా చేస్తూ పదవు మా ఆకలి వేస్తుంది పదం చేద్దాం పదవు పదవు మళ్ళీ అందరికీ నమస్కారం. ది ఉమా ఫ్యామిలీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజైతే మా అత్తమ్మతో కలిసి చికెన్ జాయింట్ గోంగూర కూర అయితే చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చికెన్ జాయింట్ అనేది ఎంత సైజ్ అయితే తీసుకున్నామో మనము ఇంత సైజ్ అయితే తీసుకున్నాం. ఎప్పుడు రొటీన్ గా తినేదే కాదు, మనం వెరైటీగా కూడా ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేద్దాం. మరి ఆలస్యం ఎందుకు, ఈ రోజు అత్తమ్మ చేసే చిట్కాలు కూడా ఈ రోజు తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. సారీ అండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మైక్ ఆగిపోయింది, చూసుకోలేదు నేను. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూడండి. గసాలు తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్, కొంచెం జీలకర్ర, ధనియాలు, పట్టా మగ్గంటల అవి మనం ఇలాచి వేసుకుంటాము. అట్లాగే మనకు ఇలాచి, అల్లము, తెల్లగడ్డలు ఎన్నైతే తీసుకున్నానో నేను ఒకసారి చూడండి. చూసి అవన్నీ మనము ఫస్ట్గా అల్లం వెల్లుల్లి అవి మాత్రం పేస్ట్ వేసుకోకుండా కొరవన్నీ మనం ఇప్పుడు పేస్ట్ అయితే వేద్దాము. చూడండి ఎలా వేసాను నేను పేస్ట్ అనేది. పేస్ట్ వేసిన తర్వాత పౌడర్ అయిన తర్వాత మనము వెల్లుల్లి అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పేస్ట్ చూసారా ఎలా వేసానో. వేసిన తర్వాత మనము నేనైతే పెద్దవి 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. చూడండి అవి కట్ చేసుకుని మళ్ళీ నేను మిక్సీలో అయితే వేసాను. ఎందుకంటే మనం ఆనియన్స్ కూడా మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి. అందుకని నేను 3 ఆనియన్స్ పెద్దవి అయితే తీసుకున్నాను. ఆ 3 మనం మిక్సీ పెడదాం. ఇప్పుడు గోంగూర చూడండి, ఇప్పుడు నేను ఎంత తీసుకుంటానో మీరు మీకు సరిపడినంత అయితే తీసుకోండి. గోంగూర ముందుగా అయితే మనం గోంగూరని ప్రిపేర్ చేసుకున్నాం. నేను ఫస్ట్ అయితే కడాయి పెట్టి ఆయిల్ పోసి గోంగూర వేసాను. నూనె 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. చూసారా, ఆయిల్ వేయడం వల్ల మనకు అడుగు అనేది అంటకుండా ఉంటుంది. అట్లా గోంగూర వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మనం బాగా చేసుకోవాలి. చూడండి బాగా మనకు గోంగూర అనేది గుజ్జుగా వచ్చేయాలి. ఇంతలోగా చికెన్కి మనం పెట్టుకున్నాం. చికెన్కి అయితే కడాయి అయితే పెట్టాను. చూడండి ఆయిల్ అయితే పోసుకోండి. మీకు ఎంత తగినంత వేసుకోండి ఆయిల్. నేనైతే మా ఇంట్లో అయితే ఎక్కువ వాడతాం ఆయిల్, కారము, అందుకని నేను ఎక్కువ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చూడండి మీరైతే దాన్ని చూసి మీకు ఎంత సరిపోతుందో మీరు అంతైతే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మనకు బాగా వేడెక్కాలి, హైలో పెట్టుకోండి. చూసారా, అంతలాగా నేను గోంగూర కూడా కలబెడతా ఉన్నాను. 2 పొయ్యిల మీద నేను చేస్తున్నాను. మనకు చికెన్ కర్రీ అనేది అయ్యేటప్పటికి గోంగూర కూడా మనకు బాగా వాడిపోతుంది. 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. చూడండి మనకు ఆయిల్లో బాగా డ్రై అవ్వాలి. మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా అల్లం అన్ని పేస్ట్, చూసారా పేస్ట్ అనేది ఎంత వచ్చిందో ఆ పేస్ట్ అంతా వేసేసాను. చూడండి మీకు మసాలా వేగేటప్పటికి మీకు ఒక కథ చెప్తాను, వినండి, బోరు కొట్టకుండా ఉంటుంది. గోంగూర పరిమళం గల్లీలో కలిస్తే ఆకలి కూడా ఆనందంగా నవ్వుతుంది. మట్టి వాసనతో పెరిగిన ఆకు మనసారా వండి చికెన్తో కలిస్తే పల్లెంలో పండుగ దిగవచ్చినట్లే. ప్రతి ముద్దలో అమ్మ చేతి ప్రేమ, ప్రతి రుచిలో తెలుగు ఇంటి ఆతిథ్యం. ఇదే మన గోంగూర చికెన్ కర్రీ. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ గుర్తుకొచ్చే అద్భుతమైన రుచి. చూసారా మసాలా అనేది బాగా వేగింది. కారం అయితే వేసాను. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కారం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరు మీకు తగినంత కారం అయితే తీసుకోండి, కానీ కారం కూడా బాగా వేగాలి. ఇప్పుడు మనం పీసులు అనేది తీసుకుంటున్నాం. చూసారా చికెన్ జాయింట్స్ అనేది నేను ఎంత పెద్ద సైజులో తీసుకున్నాను ఆ జాయింట్లు అన్నీ అయితే వేసేసుకున్నాం. నేనైతే 4 జాయింట్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో మీరు తెచ్చుకొని దానికి సంబంధించినట్టు మీరు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎలా పెట్టానో నేను. చూసారా, ఇప్పుడు మనము ఆ మసాలాలో బాగా ఫ్రై చేయాలి. వాటికి అన్నిటికి పూసుకొని అన్నీ మనము ముక్కలు అనేటివి బాగా మసాలా పట్టించాలి ముక్కలకి. చూడండి నేను ఎలా అయితే పట్టిస్తున్నానో. చూసారా, నాకైతే చేస్తుంటేనే నాకు నోరూరుతుందండి. గోంగూర చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉండేటట్టుంది. నేనైతే ఇంత పెద్ద పీసులు తీసుకోవడం ఇదేనండి ఫస్ట్ టైం చేయటము. చూడండి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇంకా
హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటాము. మనకు ముక్కలు అనేది బాగా మునిగేటట్టు మనం తీసుకోవాలి. చూడండి, మనం బాగా కలుపుకొని మనం మూత పెట్టుకున్నాము. చూడండి నేనైతే ఎలా కలిపానో చూసుకొని. అయితే మనకు సిమ్లో అనేది ఉడకాలి. ఎందుకంటే మనకు చికెన్ పెద్దగా తీసుకున్నాం కదా, జాయింట్లు కదా అవి, అందువలన మనకు బాగా ఉడకాలండి. సిమ్లోనే ఉడకనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సిమ్లోనే ఉడకనివ్వండి. కొంచెం మీకు బాగా ఉడికింది కదా అనిపించుకుంటే అప్పుడు హైలో పెట్టుకోండి. అంతలోగా అయితే మనం సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి. చూడండి, నేను హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసాను. చూసారా ఎలా ఉడికిందో? గోంగూర అనేది మనం వేసేసుకున్నాం దాంట్లో. వీళ్ళకి హాయ్ ఫ్రెండ్స్, ఈ చికెన్ కోసం అయితే నోరూరుతా ఉన్నింది వంట చేస్తున్నప్పుడుగా. నేను అసలుకి ఉండలేకపోయామండి, ఆకలేసిపోతూ ఉన్నింది. అందుకని ఫాస్ట్గా చేసుకున్నాము. చూడండి, గిన్నెలో అయితే వేసేసుకున్నాము. అయితే టేస్ట్ సూపర్గా ఉందండి. మా అత్తమ్మ మా మామయ్య కూడా చెప్తారు, చాలా బాగుందండి. ఒకసారి మీరు ఈ కర్రీని ట్రై చేసిన దానికన్నా కూడా ఇది భలే ఉంది. ఈ ఐటమ్ ఎలా ఉందా? సూపర్ గా ఉందా? నా కొడుకుగా నేను మమ్మీ జీ కావాలి మమ్మీ అంటే వచ్చి కూర్చున్నాడు. ప్లేట్ సూపర్, చాలా బాగుంది. చూసారా సైజ్ అయితే ఎంత ఉందో, కానీ దిష్టి పెట్టబాకండి నన్ను. సూపర్గా ఉంది పాప చికెన్ మొత్తం. ఏ లక్కీ ఎట్టున్నది? ఎట్టనది బాగున్నదా? జీ తిను. అదే జీ తిను.